ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన రాష్ట్ర రథసారథి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి కేంద్ర మంత్రి గారు శ్రీ కిషన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ నిర్మాణం తీసుకుంటున్న అనగానే కాబట్టి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, జై బీజేపీ. సందర్భంలో కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన మొత్తం సింగరేణి తిరిగి ఎన్ని వేల మంది ఉన్నారో పూర్తిగా రికార్డు యుక్తంగా ఆలోచన చేస్తున్నారు. ఇంకా అందరు లాటిరా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అయ్యో సగం చేతులు దిగినాయి. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. దేశ భవిష్యత్తు బాగుండాలంటే, దేశం అభివృద్ధి జరగాలంటే, దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే, ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవం పెరగాలంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన దేశానికి ప్రధానమంత్రి కావాలి. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటులో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతా ఉంది. ఖచ్చితంగా పెద్దపల్లిలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. దానికి మన యొక్క బెల్లంపల్లి ప్రాంతంలో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాల్సిందే కోరుతా ఉన్నాము. 370 సీట్లు గెలవబోతా ఉన్నాము. ఆ 370 సీట్లలో పెద్దపల్లి ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆ 370 సీట్లలో పెద్దపల్లి ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఈ సీటును కూడా గెలిపించాలని కోరుతా ఉన్నాను. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, గత ఎన్నికల్లో ఈ పెద్దపల్లి ప్రజలు కాంగ్రెస్ కోటేసి ఉంటారు, బీఆర్ఎస్ కోటేసి ఉంటారు. కానీ ఎన్నికల్లో దేశానికి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఢిల్లీకి సంబంధించిన ఎన్నికలు, ఈ ఎన్నికల్లో దేశానికి ప్రధానమంత్రిగా ఎవరో అని నిర్ణయించే ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణ కొలిగేది లేదు, ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు, చచ్చేది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటేసినా, బీఆర్ఎస్ పార్టీ కోటేసినా ఉపయోగం ఉండదు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, నేను మరో 5 సంవత్సరాలు ఈ పేద ప్రజలకు సంబంధించి నెలకు 5 కేజీలు బియ్యం ఏదైతే ఇస్తున్నారో మరో 5 సంవత్సరాలు ఇస్తానని చెప్పారు. కాబట్టి పేదల సమస్యలు పరిష్కారం కావాలంటే నరేంద్ర మోడీ గారు మరోసారి ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, పెద్దపల్లిలో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. రైతులు, రైతు కూలీలు, బడుగు బలైన వర్గాల ప్రజలు బీజేపీలో చేరి బీజేపీకి అండగా ఉండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీని బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వమే అన్ని వర్గాలకు న్యాయం చేస్తారు. ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి మౌలిక వసతుల కల్పనలో మరింత వేగవంతంగా
మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాం. ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ప్రపంచంలో భారతదేశం యొక్క గౌరవాన్ని మరింత ఇనుడింపజేసే విధంగా, మరింత పెంచే విధంగా ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాను, నేను మీ ద్వారా ఈ పేదంపల్లిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నాను, ఇది పార్టీ చూసి ఓటేయకండి. ఇది బీజేపీ, ఇది కాంగ్రెసా, ఇది బీఆర్ఎస్ అని చూడకండి. ఈ యొక్క వచ్చే ఎన్నికల్లో దేశం కోసం ఓటేయండి. వచ్చే ఎన్నికల్లో మన భవిష్యత్తు కోసం ఓటేయండి. వచ్చే ఎన్నికల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి. వచ్చే ఎన్నికల్లో దేశ అభివృద్ధి కోసం ఓటేయండి అని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా మరి మాతృమూర్తులు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాతో పాటు అందరూ కూడా పిడికి బిగించి చేతులు ఎత్తాలి, రెండు చేతులు. భారత్ మాతాకి జై శ్రీరామ్. చాలా మంది చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.